ఖమ్మం జిల్లా పాలనేరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక మాఫియాకు అదుపు లేకుండా పోతుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇష్టానురాజ్యంగా ఇసుక దందా నడుస్తుంది. తిరుమలాయపాలెం మండల పరిధిలోని కారకాకరవాయి, అదేవిధంగా ముజాహిద్పురం, ఇక సోలిపురం ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతుంది. ఈ 3 గ్రామాల శివారులో ప్రవహిస్తున్న పాలేరు వాగులో టన్నులకు తీసుకుని తరలిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇటు పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు నెల మామూలు మూట చెప్తున్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేకపోయినా రాత్రి పగలు తేడా లేకుండా ప్రతిరోజు 50కి పైగా ట్రిప్పులు ఇసుకను తరలిస్తున్నారు. కేవలం ఈ ఇసుక మాఫియాని నమ్ముకొని అడ్డదారిలో సులభతరంగా డబ్బుతో సంపాదించడం కోసం అక్రమదారులు ట్రాక్టర్లు తీసుకుని ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా, లైసెన్స్ లేకుండా మైనర్లు సైతం ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటే ఇసుక దందా ఏ స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.